ఫస్ట్ నువ్వు చెయ్యాల్సింది దాన్ని బయటికి పంపించడం. నేనేమో కొత్తగా రీఎంట్రీ ఇచ్చిన నీ పెద్ద కోడల్ని బయటికి పంపించే పనిలో ఉంటా. అమ్మా చెల్లెమ్మా, అన్నయ్య గారు మీరా? బాగున్నారా? రండి రండి. మీకేంటి ఇంత హఠాత్తుగా మా మీద దయ కలిగింది? వదిన్ని కూడా తీసుకురావాల్సింది కదా. చెల్లెమ్మా, నీలాంటి మంచి మనిషిని చూడలేదమ్మా. నా కూతురు గతంలో నీ పట్ల ఎలా ప్రవర్తించిందో నాకు తెలుసమ్మా. కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి డాడీ, ఎంతసేపైంది నాన్న వచ్చి? ఇప్పుడే తల్లి. వీడు దీని బాబన్నమాట. చూడు ఎలా ఉన్నాడో, నోట్లు గట్టకే కద్దరేసినట్టు. అందుకేగా వీళ్ళు దాన్ని నెత్తినెక్కించుకుంటున్నారు. ఏ రేఖ, వెళ్ళి కాఫీ తీసుకురా అందరికి. కూర్చోండి అన్నయ్య గారు. ఫస్ట్ టైం పొరపాటు చేశానమ్మా. ఏటే ఆ కార్తీకాన్ని పెళ్లి చేసుకోవడమా? ఏహే కాదు, పని మనిషి అని అబద్ధం చెప్పాను చూడు అది. ఇప్పుడు చూడు, నా మొగుడికి, మావకి, వాడి పెళ్ళానికి, ఆ తొట్టి గ్యాంగ్కి నేను కాఫీ ఇవ్వడం ఏంటి? నా దరిద్రం కాకపోతే. ఇప్పుడు ఇదేం నాటకం ఆడుతుందో. షాకింగ్ జలక్కివ్వన అత్తగారు. బాబు, మన బెంగళూరులో మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసావంట కదా. గుడ్. నాకు బిజినెస్ లో సక్సెస్ సాధించేవాళ్ళంటే చాలా ఇష్టం. మీ అల్లుడు గారు వ్యాపారంలో దిట్టబాబు గారు. మా ఆయన గురించి చెప్పడానికి ఇక్కడ నేనున్నాను కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇక నా ఫ్యాక్టరీ బాధ్యతల్ని నా అల్లుడు కార్తికేయకి ఇద్దామని నిర్ణయించుకున్నాను. ఇదిగో అమ్మా. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ అడిగావా అన్నయ్య గారు? వీడు ఆస్తి ఇచ్చి అల్లుడిని కట్టేస్తున్నాడు. ఇప్పుడు నేను నా మొగుడిని ఎలా సొంతం చేసుకోవాలి? బాబు కార్తికేయ, నువ్వు ఇక్కడ సంతకాలు చేస్తే నేను వెళ్ళిపోతాను. తీసుకో బాబు. చాలా మందితో చాలా రకాలుగా నటించాను, కానీ దానివల్ల నేను నా భర్తకే దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఏం చేసినా నా భర్తతో హాయిగా గడపడానికే కదమ్మా. అలాంటిది నా భర్తే నాకు కాకుండా పోతుంటే చేతకాని దానిలో కూర్చోమంటావా అమ్మా? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంట్రే కాది? చెప్పనమ్మా, తర్వాత నీకే అర్థమవుతుంది.